ఇవాళ కవిత గారు కేసీఆర్ గారికి కన్నబిడ్డ. కేసీఆర్ గారు ఉద్యమం చేసే రోజు పార్టీకి నష్టం లేదా తెలంగాణకు నష్టం జరిగితే, అది ఇక్కడి నుంచి జరిగితే సొంత పిల్లలన్నా సొంత కుటుంబ సభ్యులన్నా చూడను, ఉపేక్షించను, తప్పకుండా చర్యలు తీసుకుంటా అని చెప్పారు. అందుకనే ఈరోజు పేగుబంధం కంటే వారిని నమ్ముకున్న కోట్లాది మంది ప్రజల ఆకాంక్ష మేరకు, వారి ఆలోచన మేరకు మరి ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ 20 నెలలుగా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ రోజు నుంచి అలుపెరుగని పోరాటం, ఒంటి కాలి మీద నిలబడి లక్షలాది మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పోరాటం చేస్తూ ఉన్నారు. కాబట్టి కవిత గారు మాట్లాడే తీరు, పద్ధతి పార్టీకి నష్టం చేస్తుంది. కాబట్టి పార్టీకి నష్టం చేసే ఎంత పెద్ద నాయకులైనా, అది కన్నబిడ్డ అయినా, కన్న కొడుకైనా, పేగుబంధమైనా, కార్యకర్తలకు నమ్ముకున్న సైనికుల కంటే ఇది ఎక్కువ కాదు అని చెప్పి ఈరోజు కేసీఆర్ గారు ఈ నిర్ణయం తీసుకున్నారు.